రూ. 5 భోజనం పెట్టారన్న, జనాల్ని చెడగొట్టారు. వీళ్ళేమో పనికి రమ్మంటే సాయంత్రానికి 2000 ఇస్తే కానీ రానంటున్నారు. రేపొద్దున ఈ టైం వరకు చేయాలంటే 3000 అంట. ఏ సాఫ్ట్వేర్ వాడికి అంత డబ్బులు లేవు. వీళ్ళకి మాత్రం 2000 ఇవ్వాలి. రూ. 5 భోజనం. ఇప్పుడు లేబర్ ఎమ్యూనిటీస్ అడ్డా అని ఒకటి వచ్చింది. ఎందుకన్నా ఇవన్నీ జనాలు కాకపోతే పని చేసుకున్న వాళ్ళకి పెట్టండి అన్న. రూ. 5 భోజనం అయిపోతుంది. సాయంత్రం వస్తున్నారు, పనికి వెళ్ళి వచ్చినట్టు రూ. 100 అడుగుతున్నారు, క్వార్టర్ తాగేస్తున్నారు, ఇక్కడే పడుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకన్నా అవసరమా? గంట సేపు నుంచున్న సాయంత్రం వరకు 1500 ఇస్తాను రెండరా అంటే 2500 3000 అడుగుతున్నారు డబ్బులు. ఈవెంట్స్ కంపెనీ 3000 అడుగుతున్నారు డబ్బులు సాయంత్రం వరకు. ఎవరికి వస్తున్నాయి అనుకోండి, నాకు ఇవ్వనండి 3000 నేనే వెళ్తా. ఎవరికి? నాకు 600 పని, జీతం శాలరీ 25000 అన్న. నాకు ఎవరు లేరు, ఒక్కరు కదలట్లే. ఇక్కడ 1500 ఇస్తానంటే రారన్నా. గంట పనికి వెళ్తే 1500 వచ్చేస్తుందంట. మరి వీళ్ళకి రూ. 5 భోజనం ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు. నేను తినాలి రూ. 5 భోజనం, 10,000 శాలరీ కాబట్టి. వీళ్ళు అక్కడ తినొచ్చు రూ. 1000 పెట్టి. వీళ్ళకి ఎందుకన్నా మరి? మళ్ళీ లేబర్ ఎమ్యూనిటీస్ అడ్డా ఇవన్నీ అవసరమా? 3000 2500 ఇస్తే వీళ్ళు పని ఎక్కుతారంటే వీళ్ళు. ఎవరికి లేవు అంత జీతం. మరి వీళ్ళకి 3000 ఇస్తే నెలకు ₹1,00,000. మరి ఇవన్నీ వీళ్ళకి అవసరమా? వెళ్ళి డైరెక్ట్ అక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చేయించుకోవచ్చు అన్న. వెళ్ళి ట్రీట్మెంట్లు మనకు కావాలి. ఆధార్ కార్డులు, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఇవన్నీ మనకు కావాలి. వీళ్ళకి అవసరం లేదు.